జై భీమ్. భారతదేశంలో 1947కు ముందు చిమ్మ చీకట్లతో నిండినటువంటి సమాజంలో వెలుగులు నింపినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన విగ్రహావిష్కరణకి కరెంటును తీసివేయడం అనేది సిగ్గుచేటని ముందుగా నేను ఖండిస్తున్నాను ఆ అంశాన్ని. తర్వాత ఈ దేశం అంతా నిద్రావస్థలో ఉన్నటువంటి స్థితి 1945-57 పరిస్థితికి, ఈ దేశంలో కట్టుకోవడానికి బట్టలేక, ఈ దేశంలో నా అణగారిన కులాల ప్రజలకి గోసిగుడ్డ మాత్రమే ఉన్నటువంటి స్థితిలో, ఒంటి మీద 100 రూపాయలకు గుడ్డ లేనటువంటి స్థితిలో, మధ్యప్రదేశ్ కనీసం రోడ్ల మీద తిరగడానికి కూడా అర్హత లేనటువంటి స్థితిలో, చదువుకోవడానికి అర్హత లేనటువంటి స్థితిలో చిమ్మ చీకట్లో ఈ దేశం మొగ్గుతూ ఉంటే, మధ్యప్రదేశ్లోని మౌ అంటే మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్, తన తండ్రి ఆ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్లో ఉద్యోగం చేస్తూ ఉంటే, ఆ హెడ్ క్వార్టర్స్లో ఈ చిమ్మ చీకటిలో మొగ్గుతున్నటువంటి యావత్ భారతదేశ ప్రజలని విముక్తి చేయడం కోసంగా పుట్టిందే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈజ్ ఏ లైన్ ఆఫ్ ఇండియన్ టైగర్. అటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మౌలో పుట్టి అప్పటి వరకు భారతదేశంలో ఏ దళితుడు కూడా, ఏ అస్పృశ్యుడు కూడా చదివినటువంటి విద్యని చదువుకొని మొట్టమొదటిసారిగా బాంబేలో అద్భుతంగా SLC కంప్లీట్ చేసి అక్కడి నుంచి ఉన్నత విద్యాభ్యాసం కోసంగా బరోడా యూనివర్సిటీ మహారాజుల యొక్క సహాయంతో ఫారిన్ అమెరికా వెళ్ళి, అక్కడి నుంచి లండన్ వెళ్ళి ఎన్నో యూనివర్సిటీలో గ్రాండ్ లాస్ని కంప్లీట్ చేసుకొని డిగ్రీలు పొందినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా లేనటువంటి అన్ని డిగ్రీలు పొందినటువంటి ఏకైక పొలిటీషియన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది మనం గుర్తించాల్సింది. ఏ నాయకుడు కూడా డిగ్రీలు లేవు, ఏ నాయకుడు కూడా ఎవరికి కూడా ఇటువంటి డిగ్రీలు లేవు, చదవలేదు, జ్ఞానం లేదు. అందుకే భారతదేశంలో 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాయాల్సిన అంశం ముందుకు వచ్చినప్పుడు ఎవరు రాజ్యాంగం రాయాలని చెప్పని మన నాయకులంతా కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళు మా చోటు కాదని చెప్పి అన్నారు. అక్కడ ఒక సలహా తీసుకొని బ్రిటన్ వెళ్ళారు. బ్రిటన్ వెళ్ళి లండన్లో ఒక వ్యక్తిని కలిశారు. ఆ వ్యక్తి అప్పటికే వేరే దేశానికి రాజ్యాంగం రాయాల్సి వస్తే 2 నెలల ముందుగా అంబేద్కర్ బాంబేకి వచ్చి అంబేద్కర్ సలహాలు తీసుకొని ఆ దేశ రాజ్యాంగాన్ని పూర్తి చేసిన వ్యక్తి. అతను చెప్పాడు, అయ్యా నాకే వేరే దేశానికి రాజ్యాంగం రాయాల్సి వస్తే నేనే వచ్చి బాంబేలో అంబేద్కర్ని కలిసి మీ దేశంలో మహనీయుడు యొక్క సలహాలు తీసుకొని నేను ఆ దేశానికి రాజ్యాంగాన్ని రాశానని చెప్పాడు. అలాగే కొలంబోకి వెళ్ళారు. మళ్ళా ఈ నాయకత్వాలకు చదువు వచ్చేది కాదు, ఉద్యోగాలు వచ్చేది కాదు, మనం రాజకీయ రంగంలో అడుగు పెట్టే వాళ్ళమే కాదు, మనకు మాట్లాడే స్వేచ్ఛ వచ్చేది కాదు, సమానత్వం వచ్చేది కాదు, భూములు వచ్చేవి కావు, ఇక రకరకాల హక్కులేవి కూడా దక్కేవి కావు. ప్రియమైన మిత్రులారా, కొద్దిగా సైలెంట్ గా ఉండాలండి. సభలో సభికులు చాలా సైలెంట్ గా ఉండాలి. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రచనా సంఘ అధ్యక్షుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాకుంటే, ఒక అణగారిన కులంలో పుట్టినటువంటి దళితులు కనుక భారత రాజ్యాంగాన్ని రాసేటువంటి హక్కును కనుక పొందకుండా ఉంటే, ఇవాళ భారతదేశంలో అణగారిన కులాల ప్రజలందరూ కూడా బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం రాకముందు ఎటువంటి దౌర్భాగ్యమైన జీవనాలను గడిపామో అటువంటి జీవనాలను గడుపుతూ ఉండేవాళ్ళం. ఇదొక అంశం అయితే, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దాదాపు అంబేద్కర్ పేరు చెప్పుకుంటున్నటువంటి అనేక సంఘాలు కూడా అంబేద్కర్ యొక్క థియరీని ఇంప్లిమెంట్ చేయడంలో, ఆచరించడంలో వైఫల్యం చెందుతూ ఉన్నాయి. చాలా వైఫల్యాలు ఎదుర్కొంటున్నాం. అందుకే 185% ఉన్నటువంటి ప్రజలు మనం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఎవరైతే ఈ దేశంలో 185% ఉన్నారో ఆ ప్రజలు అధికారానికి రాలేకపోవడానికి కారణం ఏమిటంటే ఆయన యొక్క సిద్ధాంతాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడము, ఆయన యొక్క సిద్ధాంతాన్ని సరిగా ఆచరించకపోవడము. అంబేద్కర్ ఏదైతే సిద్ధాంతాన్ని ఆచరించాడో, ముఖ్యంగా ఒక 2-3 విషయాలు మాత్రమే నేను మీ దృష్టిలో తీసుకొచ్చి నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. ముఖ్యంగా 1951లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాగపూర్లో అలాగే లక్నోలో 2 ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఈ 2 ఇంటర్వ్యూల్లో ఏం చెప్పాడంటే,
నేను మీకు చదువుని అలాగే ఉన్నత ఉద్యోగాలు రావడానికి ఉద్యోగ అవకాశాలని కల్పించి మిమ్మల్ని ఉద్యోగవంతులుగా తయారు చేస్తున్నాను, అంటే గ్రాడ్యుయేట్లుగా తయారు చేస్తున్నాను. మీరు ఈ గ్రాడ్యుయేట్లుగా తయారయ్యి ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారని మీ మీద నేను నమ్మకం పెట్టుకున్నాను. కానీ ఓ విద్యావంతులారా, ఓ చదువుకున్నట్టు ఉద్యోగులారా, మీరు మీ పొట్టగుడ్డు కోసం పాకులాడే గుమస్తాల గుంపుగా తయారయ్యారని చెప్పని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటిసారిగా కన్నీళ్లు కార్చాడు. ఎందుకో కన్నీ బాధపడాల్సి వచ్చింది అంటే జ్ఞానవంతులు మాత్రమే ఈ సమాజాన్ని నడిపిస్తారని అంబేద్కర్ ఏదైతే నమ్మాడో ఆ జ్ఞానవంతులు వాళ్ళ పట్టగుడి కోసం మాత్రమే పాకులాడుతూ ఉన్నారు. ఇది 51కే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ స్టేట్మెంట్ ఇస్తే మరి ఇవాళ 2024లో మనం ఉన్నాం. మరి ఇంత సుదీర్ఘ ఈ పరిణామ క్రమంలో ఈ ఉద్యోగాలలో చదువులో రకరకాల రంగంలో ఎదిగినటువంటి రాజకీయ రంగంలో వ్యాపార పారిశ్రామిక రంగంలో ఎదిగినటువంటి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళంతా మన సమాజాన్ని పట్టించుకుంటున్నారా? వీళ్ళంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ థియరీని ఆచరిస్తున్నారా? ఆయన ఒక మాట చెప్పాడు, అందుకనే నేను ఈ ఉద్యోగుల మీద ఆధారపడే విషయానికి స్వస్తి చెప్పి ఇక నుంచి నా దృష్టిని గ్రామీణ భారతం పైన దృష్టి సారిస్తాను అని చెప్పిన ఆ సందర్భంలో చెప్పాడు. కాబట్టి ఆ తర్వాత అతి త్వరలోనే ఆయన 5 సంవత్సరాలకే 56కే చనిపోయాడు కనుక ఇక అతను విస్తృతంగా గ్రామీణ భారతంలోకి పోయే ఛాన్స్ రాలేదు. కాబట్టి అంబేద్కర్ చెప్పినటువంటి ఈ అంశాన్ని మనం ఆ తర్వాత ఎవరైతే అంబేద్కరిజాన్ని కొనసాగిస్తా ఉన్నారో, అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళుగా మనం ఏం చేయాలంటే, అయ్యా గ్రామీణ ప్రజలు, కోట్లాది మంది గ్రామీణ ప్రజలు, దాదాపుగా 120 కోట్ల మంది పేద ప్రజలు ఇవాళ దళిత ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో తిండికి తిండి లేక ఇంకా అవమానాలకు పాలవుతూ అగ్రకులాల దాసోహం అంటూ బ్రతుకుతా ఉన్నారు. అటువంటి కుల వివక్షలకు గురవుతున్నారు, దాడులకు గురవుతున్నారు. ఆధునిక కాలంలో ఐటీ రంగంలో ఉన్నామని మనం చెప్పుకుంటూ ప్రపంచంలో మనం అనేక రాకెట్లు కూడా ప్రయోగిస్తూ ఈ కాలంలో కూడా ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లో మనం ఏం చూసామంటే ఒక దళిత స్త్రీ ఆత్మగౌరవాన్ని చదువుకుంటే బట్టల ప్రదేశ్ ఊరేగించి కొట్టారు. ఒక దళిత యువకుడు పెళ్లి చేసుకున్న సందర్భంగా గుర్రం మీద ఊరేగితే అతను చితగొట్టి గ్రామంలో బట్టల ప్రదేశ్ కొట్టారు. మరొక లాయర్ ఆమె చదువుకొని ఒక కేసు మీద కొట్లాడితే ఆమెను బట్టలు పిలిచి ఆ కుటుంబాన్ని మొత్తం దగ్ధం చేసి, కుటుంబాన్ని మొత్తం కూడా ఇల్లు కూడా దగ్ధం చేసి చంపారు. ఇటువంటి ఘటనలు కొన్ని వందల ఘటనలు మనం నార్త్ ఇండియా మొత్తంలో కూడా చూస్తా ఉన్నాం. ఎందుకు మరి ఇటువంటి పరిస్థితులు వచ్చినాయంటే ఇది మనం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడో గ్రామీణ భారతం పైన దృష్టి చెప్పాలన్న అంశాలను మనం వదిలేయటం వల్ల ఈ పరిస్థితి మనకు తలెత్తింది. రెండో అంశం ఏం చెప్పాడంటే అంబేద్కర్, అయ్యా ఉద్యమాలు చేయండి. మనం ఒక పార్టీ 1956లో 51లో ఒక పార్టీని పెట్టాడు ఆయన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆర్పిఐని పెట్టాడు. ఈ ఆర్పిఐకి ప్రణాళిక రాస్తూ ఈ ప్రణాళికలో ఈ రాజకీయ పార్టీకి క్యాడర్ ఎక్కడి నుంచి వస్తారు అని చెప్పారంటే ఉద్యమాలే ఈ పార్టీకి ఓనరు అన్నారు. క్యాడర్ ఓనర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ పార్టీకి ఉద్యమాల నుంచే వస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమాలు ఏదైతే పెద్ద ఎత్తున రగులుతూ ఉంటాయో వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, అనేక రకాల హక్కుల కోసం వాళ్ళు పోరాడుతుంటారో ఆ పోరాటాల నుంచి ఈ పార్టీకి క్యాడర్ వస్తుందని చెప్పాడు. మరి ఆ తదనంతరం అనేక ఉద్యమాలు ఇవాళ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. మరి వీళ్ళంతా ప్రాక్టీస్ చేస్తూ ఉద్యమాలు నిర్మాణం చేస్తున్నావా? ఉద్యమాలే లేకపోతే రాజకీయ పార్టీకి వనరు ఉండదు. ఏమేమి పాలకవర్గ పార్టీలు కాదు, బహుజన పార్టీలకి ఉద్యమాల ద్వారానే పార్టీకి క్యాడర్ వస్తుంది. దాన్ని విస్మరించిన ఫలితంగా ఇవాళ భారత రాజకీయాల్లో బహుజన సమాజ్ పార్టీ లాంటి పార్టీలు, అనేక పార్టీలు, బీసీకే లాంటి అనేక పార్టీలు ఈ దేశంలో ఉన్నాయి. మరి ఆర్పిఐ తర్వాత ఇట్లా అనేక పార్టీలు ఉన్నాయి. మరి ఈ పార్టీలన్నీ కూడా మొన్న ఈవెన్ అతి పెద్ద పార్టీ అయినటువంటి బీఎస్పీ కూడా జస్ట్ 3% ఓటు బ్యాంకులు మాత్రమే పొందింది. ఎందుకు ఈ పరిస్థితి తలెత్తిందంటే మనం దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాగా అంబేద్కర్ సంబంధించిన అంశాలు, అనేక అంశాలు ఆయన ఏదైతే బాధపడ్డాడో, ఏదైతే వ్యక్తీకరించారో, ఏదైతే ఆచరించాడో ఈ ఆచరణ కొనసాగించడంలో ఇవాళ బహుజన పార్టీలన్నీ కూడా చాలా వైఫల్యం చెందుతున్నాయి. వాటిని మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని ఎప్పుడైతే సమీక్షించుకుంటామో అప్పుడే నిజమైనటువంటి బహుజనోద్యమం ముందుకు పోతూ ఉంటుంది అనేది మనం గుర్తించాలి. ఇంకా మూడో విషయం మాత్రం ఇది ఒక్కటే చెప్పి నేను ముగిస్తానండి. ఒకటే ఏమిటంటే ఇవాళ బహుజనులు అధికారంగా రావాలి అని మనం అంటున్నాం. ఓకే,
బహుజనుల అధికారం వస్తే ఈ బహుజన పార్టీలో కొనసాగుతున్నటువంటి మధ్యతరగతి వర్గం ఏదైతుందో ఈ మధ్యతరగతి వర్గం కనుక అధికారం వస్తే రేపు సంపన్న వర్గంగా వాళ్ళు తయారైతే ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది దళిత శ్రామిక ప్రజలకి వచ్చే బహుజన సంపన్న వర్గాలకు మధ్య రేపు పెద్ద ఎత్తున పోరాటం రాగలదా? కాబట్టి బహుజన పార్టీ అధికారం రావడం ఒకటే సరిపోదు. ఆ బహుజన పార్టీకి ఈ దేశంలో ఉండే పీడిత ప్రజలందరికీ కూడా సరైనటువంటి ఆర్థిక సామాజిక సాంస్కృతిక న్యాయం మేము చేస్తామనేటువంటి రాజకీయ న్యాయం చేస్తామనేటువంటి శ్రామిక వర్గ దృక్పథం ఆ పార్టీకి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేశంలో బహుజన ప్రజల సమానత్వం రాదు. కాబట్టి దాన్ని మనం ముందుగా పసిగట్టి మనం శ్రామిక వర్గ దృక్పథాన్ని కూడా బహుజన ఉద్యమానికి జోడించుకోవాల్సిన అవసరం ఉందని ఈ మూడు అంశాలని ముఖ్యంగా బహుజన ఉద్యమంలో ఎదురవుతున్న నిర్మాణం చేస్తానని చెప్పాడు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ఫెడరేషన్సే లేవు. ఎస్సీ ఎస్టీ బీసీ ఫెడరేషన్ లేకపోతే ఒక కాన్ఫెడరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత ఇంటర్వ్యూలో చెప్పిన అంశం ఇది. అయ్యా నేను షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ పెట్టారు, మీరు బీసీ ఫెడరేషన్ ట్రైబల్ ఫెడరేషన్ కనుక కలిసి వస్తే మనం ఒక ఉమ్మడి కాన్ఫెడరేషన్ పెడదామన్నాడు. దయచేసి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలని ఒక ఫెడరేషన్ అండ్ కాన్ఫెడరేషన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి తీవ్రమైన పోటీ ఇవ్వగలిగింది. సామాజిక న్యాయం ఆర్థిక రాజకీయ న్యాయం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీకి గట్టి పోటీ ఇవ్వగలిగితే కానీ మన బహుజన పార్టీలు అంబేద్కర్ ఎజెండాలు కాబట్టి ఇవన్నీ మన వైఫల్యాలు. కాబట్టి దయచేసి అంబేద్కర్ సిద్ధాంతం నుంచి ఆచరణ నుంచి మనం గుణపాఠాలు తీసుకొని బహుజనోద్యమాన్ని మరింత శక్తివంతంగా రాబో కాలంలో మనం అధికారం సాధించుకోవడమే ఆ మహనీయుడికి మనం అర్పించే ఘనమైన నివాళని చెప్పని ఈ సందర్భంగా నేను